ఏమైందిరా? స్టార్ట్ అవుతున్నారా మామ? ఇది క్లాస్ ఇక్కడికి బస్ స్టాండ్ జస్ట్ 10 minutes రా. బస్ స్టాండ్కి వెళ్తానని చెప్పిండ్రా. అంతకుముందు ఒక అమ్మాయితో చార్జ్ చేశాడు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. ఏమైందిరా? చూడరా, నీ కొడుకు మళ్ళీ మీ ఇంటికి రావాలంటే నేను చెప్పినట్టు మీరు ఒక పని చేయాలి, లేదంటే మీ కొడుకు చంపేస్తాం. ఏం దొరకకపోతే ఎలా రా? ఎట్లా? అరే నువ్వే కదా లాస్ట్ టైం చెప్పురా. వాడు ఎందుకు ఇస్తారా? అరే అమ్మాయి కోసం ఎలా చేసింది? అది చూపెట్టిన ఫోటో ఉన్న అమ్మాయి లాస్ట్ టైం ఇంట్లో ఇచ్చిన అమ్మాయి కదా. వీడి పిల్లని ధనుష్ సెట్ చేసుకుంటాడని ఆ కోపంతోనే ఏదో చేస్తున్నాడు. వీడే వీడేరా చేసింది. నేను ఎందుకు చేస్తారా ధనుషానికి కిడ్నాప్? ఆ పిల్లని విడిచిపెట్టినా నీకు ఎప్పుడో చెప్పిన. అరే మరి నువ్వు ఇంకెవరా చేసేది? రే నేను కాదురా, నీకు ఇప్పుడెప్పుడు చేస్తా. హాయ్ రమ్య, ఎక్కడున్నావు? హాస్టల్లో ఉన్నా. చెప్పు. మీ ఫ్రెండ్ ఎక్కడుంది? శృతి. తను నా పక్కనే ఉంది. ఎందుకు మాట్లాడతావా? మీ ఫ్రెండ్ది ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి? ఇస్తానా? తనకి ఇన్స్టా లేదు. తన ఇన్స్టా ఎఫ్బి సోషల్ మీడియా వాడదు. ఎందుకు అడుగుతున్నావు? హలో హలో రమ్య మళ్ళీ చేస్తా. ఇదంతా ట్రాప్ రా. ట్రాపా? అయితే ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అమ్మాయి అంతా ఫేక్ కావచ్చురా. ఇప్పుడు పకడ్బందీగా ప్లాన్ చేసి ట్రాప్ చేసినట్టున్నాడు. మనం అనవసరంగా విని అపార్థం చేసుకున్నా. రేపు మనకు పోస్ట్ వచ్చింది కదా, ఫస్ట్ తీసుకొని రా. అందులో ఏమన్నా కరెక్ట్ చూద్దాం. అందులో ఉన్న చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. ఇక్కడేనా? ఇక్కడే రా, ఇదే ప్లేస్ రా. రే ఏమే ఈ ప్లేస్లోనే రా. లెటర్ వెనకాల ఓకే రాసి పెట్టమన్నది. ఏంది? కిన్నా? అక్కడే రా. అమ్మ ప్లేస్ ఉంది. తన ఇంట్లోకి వచ్చేది అనుకుంటే ఇక్కడనే పెట్టమన్నారా? ఇక్కడనా? అరే దాన్ని వెనుక ఓకే రాసి పెట్టమన్నాడు. రాయరా. సరేరా. అరే అలానే నా నెంబర్ రాయరా. సరే రాస్తారా. అయిపోయింది, పెట్టేద్దామా? పెట్టేరా. అరే మనం ఎక్కడెక్కడన్నా దాక్కొని ఎవడన్నా వస్తాడా చూద్దామా? పట్టుకోవచ్చు కదా వాడిని. లేదురా, వాడు ఇక్కడ లెటర్ పెట్టమన్నాడు అంటేనే డెఫినెట్గా ఇక్కడనే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం. ఏంటి ఇంకా ఫోన్ రావట్లేదు? వాడు చెప్పిన ప్లేసులోనే లెటర్ పెట్టాం కదా, వాడు చూసాడా లేదా?
ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? ధనుష్ అని పరిస్థితి ఎలా ఉందో అక్కడ. చి వీడా వస్తున్నామ్మా. అరే అవునరా, కిడ్నాప్ అయ్యాడు. అర్జున్ కాల్ చేస్తున్నాడు, చేసిండా? ఏమో నాకు కూడా తెలియదు. అర్జున్ అని పొద్దుగాల ఫోన్ చేసిన, ఆడు ఇడికే వస్తానని చెప్పేసి అన్నాడు. ఇక్కడికా? మరేమి ఇంకా రాలేగా? వాడు ఇంకా ఫోన్ చేయలేరా? నైట్ నుంచి చూస్తున్నా, ఇంకా కాల్ చేయలేరా వాడు? కాదురా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు మరి? కాల్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. సర్లే వెయిట్ చేద్దాం. ఏదో అన్నో నెంబర్ రా, వాడే ఏంటాడు. హలో, ఎవరు? మీ వాడు మళ్ళీ సేఫ్ గా మీ దగ్గరికి రావాలంటే నేను చెప్పినట్టు మీరు ఒక పని చేయాలి. చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తుంది. మీ ఫ్రెండ్ ఇంట్లో ఒక కెమెరా ఉంటుంది, అది నాకు కావాలి. కెమెరా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మీ ఫ్రెండ్ ధనుష్ వాళ్ళ ఇంట్లో అతని కెమెరా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేస్తే మీ వాడిని ప్రాణాలతో వదిలేస్తా. మధ్యలో కెమెరాలో ఏముందో చూడాలనుకున్నా, లేదా పోలీసులు అది ఇది అని మనం తేడా చేసినా మీ వాడిని ఇక్కడనే చంపేస్తా. సార్ మీ కెమెరా ఏంటిదో, మీ ప్రాబ్లం ఏంటిదో నాకు తెలీదు, కానీ మీకోసం నా కెమెరా తీసుకొని వస్తాను. మామూలు మాత్రం ఏం చేయకండి సార్, ప్లీజ్. ఎక్కడికి తీసుకురామంటారు సార్? ఎక్కడికి తీసుకురావాలో నేను మళ్ళీ 3ంటికి కాల్ చేసి చెప్తా. ఈలోపు కెమెరా రెడీ చేసుకోండి. ఓకే సార్. ఈ కెమెరా ఏంద్రా? అరే ఏదైతేంద్రా, కెమెరా ఇస్తే మనం నిష్పెడతా అని చెప్పిండు కదా. కెమెరా తీసుకొచ్చానికి ఇచ్చేద్దాం, మనం విడిపించుకుందాం పారా. వద్దు, నేను ఆడు ఇప్పుడు వేరే ఊళ్ళో ఉన్నట్టు వాళ్ళ నాన్నకి తెలుసు. ఇప్పుడు నేను వస్తే ప్రాబ్లం అవుతుంది. నేను రాకూడదు, మీరు ఇద్దరు వెళ్ళి తీసుకురండి. సరేరా మరి. సరే మేము తీసుకొస్తాం, నువ్వు ఢిల్లీకి వచ్చి. కెమెరా రా. తెచ్చినావా? ఇచ్చేద్దాంపా. అరే ఆవురా, వాడే 3 కాల్ చేస్తున్నాడు కదా, లొకేషన్ చెప్తున్నాడు కదా కాల్ చేసి. లొకేషన్ కూడా ఎక్కడికి పోతాం, ఏం చేద్దాం? సరే నువ్వు చెప్పినట్టే వాళ్ళు కాల్ చేసినాకనే కెమెరా ఇచ్చేసి ఆన్ నడిపిద్దాం. సరేరా, చూద్దాం పట్టు. మనం కెమెరా ఇవ్వకూడదురా. ఏం మాట్లాడుతున్నావురా? కాల్లో చెప్పింది వినలేదా? కెమెరా ఇవ్వకుండా ధనుష్కాన్ని చంపేస్తాడని. ఇచ్చినా చంపేస్తారు, ఇవ్వకపోయినా చంపేస్తారు. కెమెరా ఇస్తే వదిలేస్తా అని చెప్పిండు కదరా. మనకి కావాల్సింది కెమెరా రా. ఇచ్చినా చంపేస్తారు. ఎందుకురా? ఎందుకంటే ఈ కెమెరాలో వానికి సంబంధించింది ఏదో ఉండే ఉంటుంది. అందులో ఉందంటే ధనుష్ ఆల్రెడీ చూసే ఉంటారా, వాడిని వదిలిపెట్టారు. అందుకే కెమెరా ఇచ్చినా చంపేస్తారా. మనం కెమెరాలో ఏముందో ముందే తెలుసుకోకుండా కెమెరా ఇచ్చేస్తే ధనుష్ గారిని వదిలిపెట్టారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ అది చూసే ఉంటాడు. పక్కా వాడిని వదిలిపెట్టారు, చంపేస్తారు. ముందు మనం ఆ కెమెరాలో ఏముందో చూడాలి. సరే చూద్దాంపా. అరే అన్ని ఫొటోస్ని వీడియోస్ని క్లారిటీగా చూడండి రా, ఏది తేడా ఉన్న వదిలిపెట్టకండి. ఇలా మన ఫోటోలు తప్ప ఏం లేవురా. కెమెరా ఎందుకు అడుగుంటాడు రా? అసలు వానికేం అవసరం రా? అరే,
అయినా అలా మన ఫోటోలు తప్ప ఇంకేం లేవు కదారా. ఇదేంటి రే ఇట్రాన్రా, ఇది చూడండిరా. ఏంట్రా ఇది? రే రే మనం ఫోటోషూట్ వేరే కాడ ఏదో మర్డర్ జరిగినట్టున్నారా? వాడు ధనుషాడు నేచర్ని ఫోటో తీద్దామని వెళ్ళినప్పుడు అక్కడ మర్డర్ చేసేవాడు వాడినే తీస్తున్నాడు అనుకుని కిడ్నాప్ చేసి ఉంటారా. అలా వాని ఫేసే లేదు కదరా. అవునరా, అలా చేయొకటే ఉంది. ఎలా? మన దగ్గర పిక్స్ లేవని చెప్పిన వాడు నమ్మర్రా. కెమెరా ఓపెన్ చేసి చూసామని తెలిస్తే ధనుషానికి ఇంకా డేంజర్. ఆ చేయవరదో తెలుసుకోకుండా మనం కెమెరా ఇచ్చేస్తే ధనుషాన్ని సేవ్ చేయలేమురా. ఎట్లా తెలుసుకుంటాం రా? అయినా చెయ్యని చూసి మనిషిని గుర్తుపట్టలేము కదరా. అయినా అందులో కత్తిని పట్టుకున్న చేదప్ప ఫోటోలో ఏం లేదురా. రే మనకుంది ఒకే ఆప్షన్ రా. ఆ చేతికున్న రింగు, ఆ బ్రేస్లెట్, ఆ తాడు, ఈ మూడు ఎవరికున్నదో కనుక్కుంటే తెలిసిపోద్దిరా. అవును, రింగ్, బ్రేస్లెట్, తాడు ఎవరికైనా ఉండొచ్చు కామన్, కానీ ఆ మూడు ఆ డిజైన్తోనే ఏదైతే ఉందో అది కనిపెడితే మేబీ మనకు దొరకచ్చు. కానీ మనకు అంత టైం లేదురా. వాడు 3కి కాల్ చేస్తానన్నాడు. మనకు 4 hours టైం ఉంది. ఈలోపు కనుక్కోవాలి. అరే అయినా కూడా మర్డర్ జరిగింది జంగల్లో కదా. సరే జంగల్ పోయి వెతుకుదాం, క్లూ దొరకచ్చుగా మేబీ. పద వెళ్దాం. ఆగురా. అరే ఆ ఫోటోలో చూసిన ప్లేస్ ఇదే అనుకుంటా. సరే ఇక్కడ వెతికి చూద్దాం, ఏమన్నా దొరకచ్చు కదా. చూద్దాం ఒకసారి చుట్టుపక్కన. ఉంటే ఎన్నే ఉంటుంది. సరే మీరు వెళ్ళండి, నేను ఇటు ఇటు వెళ్తా. దొరికిందారా నీకేమన్నా? ఏం దొరకలేరా? నీకు దొరికిందారా? రే నీకు దొరికిందా? నీకు దొరకలేరా? సరే మనకు టైం లేదు, పోదామా. రే మనం మొత్తం వెతికామరా. ఊరు మొత్తంలో ఆ తాడు, ఆ రింగు, బ్రేస్లెట్ ఇద్దరికి. ఒకటి కార్పొరేటర్కి, ఇంకోటి రౌడీ రంగాకి. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు చేశారో మనం తెలుసుకోవాలి. మనకు టైం లేదు. నాకెందుకు రౌడీ రంగు అనిపిస్తుంది. దందాలు ఇవన్నీ చేసేది ఆయన వాడే అనిపిస్తుంది. నేను రంగా కాదనుకుంటున్నారా? నాకెందుకో
కార్పొరేటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందు ఆ రోజు రంగ కాల్లో చెప్పిండు కదరా ఈ మర్డర్లు దందాలు బంద్ చేసినా అని. నేనైతే కార్పొరేటర్ అనుకుంటున్నారా. వీళ్ళిద్దరు ఇట్లా ఎవడై ఉంటారా? తమ్ముడు చెప్పు. ఎంత కావాలన్నావు? రేపు పొద్దున్న సెట్ చేద్దాం తీ. సరే సరే, నేను ఇందాకనే వచ్చిన, పొద్దున్న ఊరికి పోయి ఉంటే రేపు పొద్దున కలుద్దాం. సరే తమ్ముడు, ఓకే. రే, ఇద్దరే అనుకుంటే ఈ మూడో వ్యక్తి ఎవర్రా? అరే అదేరా మన వడ్డీ వ్యాపారి నరసింహ. నరసింహన్. ఏడుంటాడు? గుడి వెనకాల గలీలు ఉంటారా. అదే ఏం లేదురా, పైసల వడ్డీకి దింపుతూ ఉంటాడు. మన టీ షాప్ పక్కనేరా. ఇప్పటిదాకా ఇద్దరితోనే కష్టం అంటే ఈ మూడో వాడు ఎక్కడి నుంచి వచ్చారా? ఇప్పుడు ఇలా రా. అరే, ఈ బండి మనం అక్కడ ఫోటోషూట్ దగ్గర చూసాం కదా. అవునురా, నేను కూడా చూసా. బండి బాగుంది, మనం కూడా ఒకటి తీసుకోవాలి. అవునరా, నెంబర్ పెట్టుకోవడం కన్ఫామా? అదే బండి. రే, ఒకవేళ వీడే అంటాడా? మనకి ఎక్కువ టైం కూడా లేదు, పోయి తెలుసుకుందాం పదా. రే, వీళ్ళ ముగ్గురు చేతులు సేమ్ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు ఇట్లా ఎవరో తెలుసుకోవడం వెళ్ళారా? మనకి ఎక్కువ టైం కూడా లేదు. ఆ ముగ్గురు ఇట్లా ఎవడై ఉంటాడు రా? నాకు అదే అర్థం కావట్లేరా. రే, ఏం ఆలోచిస్తున్నావు? రే, అరే ఏమైందిరా? దాని గురించి ఆలోచిస్తున్నారా? అరే ఆ రోజు మనీ కోసం నేను వీడు రంగ దగ్గర పోయినప్పుడు ఈ నరసింహ అనే పర్సన్ కాల్ చేసి కుట్టడాలు చంపడాల గురించి మాట్లాడారా. అరే ఏమంటావు? చెప్పు నరసింహ. తమ్ముడు ఒక నే చేయాలి, తర్వాత సంగతి నేను చూసుకుంటా. అవును, కరెక్టే. రంగాడు ఇవన్నీ ఏసీలని బంద్ చేసినా అని చెప్పేసి అన్నాడు. ఇదంతా చేసింది నరసింహనే అంటావా? ఈ రంగగాడు కాంట్రాక్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈడ వేసి ఉంటారా నరసింహగాడు. ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో కూడా వన్ బైక్ ఉందిరా, పక్క వాడే ఉంటాడు. అరే నాకెందుకో ఇప్పుడు రంగ అనిపిస్తుందిరా. ఎందుకంటే చంపడాలు కుట్టడాలు అవి ఇవన్నీ వాడే చేసే పనులు కదా. నాకెందుకో వాడే చేసిండు అనిపిస్తుంది. ఎవడై ఉంటారా? నరసింహనే అయి ఉంటాడు రా పక్క. నాకైతే వాన్ మీద అనుమానం. అదేరా, మనం రంగ దగ్గర నుంచి వచ్చాక మేబీ వాడు నరసింహకి కాల్ చేసి డీల్ ఒప్పుకోవచ్చు కదా. అది ఎట్లయినా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తా అని చెప్పిండు కదా. మేబీ అట్లా కూడా అయి ఉంటుంది. నరసింహన్ అయి ఉంటాడు రా. వాని బండి కూడా అక్కడనే ఉంది, మన మటర్ స్పాట్ కాడ చూసినాం. ఒక నిమిషం. సరేరా.
ఏం చూస్తున్నావురా? ఎంత చూసినా ఆ ముగ్గురు చేతులు సేమే ఉంటాయి. నువ్వు అంత అబ్జర్వ్ చేసి వేస్ట్రా. అబ్జర్వా? అది గ్రే కాదు, వైటే. అయినా అదెవరు అబ్జర్వ్ చేస్తారు? నో అర్జున్, అబ్జర్వ్ చేసే వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తారు. ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్. రే చూర్రా. టాటోనా? ఇది ఇక్కడ చూడరా. ముగ్గురు ఇట్లా ఈ టాటూ ఎవరుకుంటే వాడేరా మర్డర్ చేసి. అయితే పదారా, ఆ ముగ్గురు ఇట్లా ఎవరికుందో చూద్దాం, తెలిసిపోతుంది. పా. అరే పారా. ఎక్కడికి రా? ముందు పదరా చెప్తా. ఏమైంది? అరే ఆ మర్డర్ చేసిన చేయిపై టాటో ఉంది. ఆ ముగ్గురు ఇట్లా ఎవరికుందో చూస్తే తెలిసిపోతుంది. పారా ఫాస్ట్గా. అయితే చూద్దాం పై వాళ్ళకుందో. అరే నేను రంగా దగ్గర వెళ్తే మీరు వెళ్ళండి. వాడి టైంకి టీ షాప్ వస్తాడు రెగ్యులర్గా. మీరు ధర్మేంద్ర దగ్గర వెళ్ళండి రా. ఓకేరా. అన్న ఒక చాయ్. నమస్తే అన్న. అంత బాగా తమ్మి కూర్చో. ఏం సంగతి తమ్మి, అప్పుడు పైసల కోసం వచ్చినావు మళ్ళీ రాలే? అన్న బబ్బులోడ ఊరికి పోయింది అన్న, అందుకనే ఆయన ఎల్లుండి వచ్చి తీసుకుంటాం వాడు వచ్చిన తర్వాత. ఓకే సరే తమ్మి. కనిపించట్లేదే, సరిగా ఉన్నట్ట లేనట్ట. ఏం సంగతి తమ్మి, ఆగమాగం అవుతున్నావు, ఏమైంది? అదేం లేదన్నా. సరే తమ్మి రైట్ మరి. సరే అన్న. రైట్ అన్న. వీడు కాదంటే ఆ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకటి చేసి ఉంటాడు. పక్కా ఇక్కడికి వస్తాడారా? ఇదే రూట్ నుంచి వస్తాడు ఈ టైంకి. మనకు టైం లేదురా, ఎంత తొందరగా అనుకుంటే అంత మంచిది. ఇంకా వస్తలేడేంట్రా? వస్తాడమో, ఇదే రూట్. నమస్తే. ఉందారా?
లేదు. చరణ్కి ఫోన్ చేయి, అక్కడ ఏమైందో కనుక్కో. చరణ్ ఎక్కర్రా. సరే దీనికి వచ్చి చరణ్కి ఫోన్ చేయి, వస్తున్నాడా? వస్తున్నాడు, దగ్గరనే ఉన్నాడు. కార్పొరేటర్కి లేదు అని అంటే వాళ్ళ ఇద్దరిలో ఎవరికొకరికి ఉండే ఉంటుందిరా. వాడు వస్తున్నాడు, ఏదో క్లారిటీ ఉంటుంది. ఏమైందిరా, వన్ చేతికి టాటూ ఉందా? వాన్ దగ్గర కూడా లేదురా. మరి కార్పొరేటర్ దగ్గర ఉందా? లేదు. వాళ్ళిద్దరికి టాటూ లేదంటే పక్కా నరసింహయ్య అంటారు మర్డర్ చేసింది. అరే అవునరా, వాళ్ళిద్దరు టాటూస్ కూడా లేవు. పక్కా వాడే అయి ఉంటాడు. మన కాలేరు ఒకసారి, వాడేరా కన్ఫామ్. ఈ టాటూ రే, ఫోన్ కాల్ చేయి, ఇట్రా. ఏమైందిరా? ఏమైందిరా? మర్డర్ చేసింది వాడు కాదురా. ఎట్లా చెప్తున్నావురా? ఆ మర్డర్ చేసింది కార్పొరేటరేరా. అరే నువ్వే చెప్పినావు కదరా కార్పొరేటర్ చేతికి టాటూ లేదని చెప్పి. అవునరా, మనం చూసినప్పుడు కార్పొరేటర్ చేతికి టాటూ లేదు కదా. లేదురా, ఉన్నది. మనం పైసలు అడగడానికి పోయినప్పుడు కార్పొరేటర్ ఇంటి కాడ నేను చూసిన వన్ చేతికి టాటూ. అయినా నిన్నెట్లా నమ్మమంటావురా? ఒకసారి ఉందంటాడు, ఒకసారి లేదంటాడు. వాళ్ళిద్దరు టాటూస్ లేదురా, ఉంది ఒక్క నరసింహ ఒక్కనికే. మన టైం కూడా లేదు, కాల్ చేయరా వాడికి. రే వాళ్ళందరూ కాదురా, ఆ కార్పొరేటరేరా. కాదురా, నరసింహన్ అయి ఉన్నాడు. లేదురా, వీడు చెప్తుండంటే నిజమై ఉంటుంది. వీడి గురించి తెలుసు కదా. హలో, నరసింహనేరా పక్క. హలో. వాడికే ఉంటుందిరా టాటూ. కెమెరా రెడీనా? మా దగ్గర ఉంది, ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఊరు చివరున్న వాటర్ ట్యాంక్ వెనకాల పాత గ్రౌండ్ కి తీసుకురండి. అక్కడికి వచ్చాక కాల్ చేసి చెప్తా ఎక్కడ పెట్టాలో. మరి మా ఫ్రెండ్ వదిలేస్తారా? మీరు కెమెరా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మేము వదిలేస్తా. కెమెరా ఇచ్చాక మా ఫ్రెండ్ని పక్క వదిలేస్తారా? మీరు కెమెరా పెట్టి వెళ్ళిన 10 నిమిషాల్లో మేము వదిలేస్తాం. మీ దగ్గరికి వచ్చేస్తాడు. వదిలేస్తారా? నా నమ్మకం ఏంటి? చెప్తున్నా కదా వదిలేస్తా అని. కెమెరా నా దగ్గరికి వచ్చేసాక మీ వంతా నాకేం పని లేదు, పక్కా వదిలేస్తా. ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడనే వీని చంపేస్తా. అయితే చంపేరా. వేరే ఏం మాట్లాడుతున్నావురా? వీన్ని ఇక్కడనే చంపి బొంద పెడతా. అయితే చంపే ధర్మేంద్ర అన్న.